మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్రులకి ఒక రాష్ట్రం కావాలనేటువంటి కళని సాకారం చేయడం కోసం తన బలిదానాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. ఇన్నేళ్ల తర్వాత నవ్యాంధ్రలో అమరావతిలో ఆ అమరజీవి విగ్రహం రెడీ అవుతుంది. చకచక పనులు జరుగుతున్నాయి. దీన్ని పర్యవేక్షించేందుకు, ఈ పనుల్ని పరిగెత్తించి వీలైనంత వేగంగా ఆవిష్కరించేందుకు ఇక్కడ శాయశక్తులా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనే డూండి రాకేష్ గారు. ఈయన అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆర్య వైశ్య కార్పొరేషన్కి చైర్పర్సన్ గా కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అమరజీవి పొట్టి శ్రీరాములు అంటే చరిత్రలో చదివాము చాలా సార్లు. అలాంటి వ్యక్తికి విగ్రహం అంటే నిజంగా నాకైతే మనసు పులకరించింది. అందుకనే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను, బట్ ఇక్కడికి వచ్చి చూడాలని వచ్చాను. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది యాక్టివిటీ? ఇక్కడ మీరు చూసినట్టయితే భాషా ప్రయోక్త రాష్ట్రాలకి ఏర్పడటానికి ముఖ్యమైన కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారంటే ఆయన కుటుంబం కోసం చేయలా, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం చేయలా, ఆయన వ్యాపార కోసం చేయలా, లేకపోతే ఆయన కులం కోసం చేయలా. కేవలం తెలుగు ప్రజల భవిష్యత్తు బాగుండాలని, తెలుగు ప్రజల సంఖ్యలని తెగ్గొట్టాలనే ఒక ఆలోచనతో 58 రోజులు కఠోరమైన దీక్ష చేసి, దీక్ష ముందు రోజు కూడా మీరు విరమించండి, ఆరోగ్యం విరమించి ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్న పెద్దలు అడిగితే రాష్ట్రం ప్రకటించారా అని అడిగి ఇంకా అవ్వలేదు అని అంటే నేను విరమించను అని చెప్పి అలానే నిద్రపోయి మన దేశాన్ని కాదు ఈ లోకాన్ని విడిచెళ్ళిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించి ప్రభుత్వం నుంచి 6.8 ఎకరాలు ల్యాండ్ని తీసుకొని ఇది స్మృతివనం కింద రాష్ట్రంలోనే ఒక అధ్యయనం కింద ఒక గుర్తుండిపోయే విధంగా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతూ ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనేది కేవలం ఒక పార్కో ఒక విగ్రహమో కాదు, ఇది తెలుగు ప్రజలతో ఎమోషన్. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రతి ఏడా 6 కోట్ల రూపాయలు సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. ఈ విగ్రహం కింద మనం కట్టబోయే మెమోరియల్ బ్లాక్ లో ఆయన జీవిత చరిత్రని కళ్ళకు కట్టునట్టు చూపించే దృశ్యమాలికని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక మెడిటేషన్ హాల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, ప్రేయర్ రూము. వీటన్నిటినీ కూడా అంగరంగ వైభవంగా ఈ బిల్డింగ్లో రాబోయే రోజుల్లో తీర్చిదిద్దా ఉన్నాం. అలాగే 20 మంది వ్యాపార ప్రముఖుల్ని ట్రస్టీలుగా పెట్టి పేదలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి చదువుకి, ఉపాధికి, అదేవిధంగా వారి భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ట్రస్ట్ ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయల సర్వీస్ యాక్టివిటీ చేయడానికి ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 16. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే అసలు ఇది ప్రభుత్వ పక్షాన జరుగుతున్న కార్యక్రమమా, ఒక ట్రస్ట్ పక్షాన జరుగుతున్న కార్యక్రమమా? ఏంటి క్లారిటీ ఏమైనా ఇస్తారా? ఇది ఏంటంటే అండి, ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ల్యాండ్ అనేది పూర్తిగా 6.8 ఎకరాలు అమరావతి నడిబొడ్డున ప్రభుత్వం ఇచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ అనేది పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రజల భాగస్వామ్యంతో చేస్తా ఉన్నాం. సో ప్రభుత్వంతో కట్టించాలంటే అది వేరే విషయం, కానీ ప్రభుత్వం కాదు, ట్రస్ట్ ముందుకు రావాలి. పీపీపీ మోడ్ లో మొట్టమొదట ఇనాగ్రేషన్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. సో మేము ట్రస్ట్ గా ముందుకు వచ్చి ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడానికి కులమతాలకు అతీతంగా ఆయన అభిమానులందరం కూడా ట్రస్ట్ గా ఏర్పడి ఈ బిజినెస్ పీపుల్ అందరితో పాటు ఈ ప్రాంగణంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ ప్రాంగణంలో ఒక ఆడిటోరియం మెమోరియల్, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం 6 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ పద్ధతిలో 3-4 ఆర్గనైజేషన్స్ నుంచి డబ్బులు వచ్చే విధంగా ఎంఓయూలు చేసుకొని ఆ యొక్క ఫండ్స్తో ఈ ట్రస్ట్ని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఆరోగ్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉపాధి కానివ్వండి, వారికి అన్ని రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కులమత విభేదాలు లేకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్న కోణంలో ఇప్పుడు సర్వీసెస్ అన్ని బాగున్నాయి, కానీ విగ్రహాలు పెట్టాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. 100 కోట్లు విగ్రహాల కోసం ఎందుకు అని విమర్శలు వస్తున్నాయి. ఏంటి ఇది చూస్తే, ఈ సైజ్ చూస్తే ఏంటి, మెటల్ ఏంటి, దీని కాస్ట్ ఏంటి, దీని వాల్యూమ్ ఏంటి, ఎంత అవుతుంది? ఈ పార్క్ డెవలప్మెంట్, బిల్డింగ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా 150 కోట్ల రూపాయలు అవుతున్నాయండి. ఇందులో ముఖ్యంగా బ్రాంజ్, ఈ స్టాచ్యూ కనుక మనం చూసినట్టయితే మొత్తం బ్రాంజ్ అండి, ప్యూర్ బ్రాంజ్. జైపూర్ నుంచి తెచ్చామండి. జైపూర్ నుంచి టన్ను దాదాపు 12 లక్షల రూపాయలు పెట్టి కొన్నాం. దీన్ని దాదాపు మనం 25 టన్నులు కొనడం జరిగింది. సో ఇదంతా కూడా మనం బ్రాంజ్ తీసుకొచ్చి కాగబెట్టి ఆ బ్రాంజ్ను మనం ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చిరస్థాయిగా అంత వ్యక్తులు ఉండే
చిరస్థాయిగా ఉండే ఒక 8 mm బ్రాంజ్ అయితేనే అది కంప్లీట్గా ఏ మెటల్ ఇబ్బంది పడకుండా ఈ ఎయిర్ కండిషన్కి తగ్గట్టుగా సాయిల్ కండిషన్కి తగ్గట్టుగా ఉండే విధంగా ఈ రిపోర్ట్స్ తీసుకొని స్ట్రక్చరల్ అంతా కింద నుంచి ఈ భూమికి 18 అడుగుల కిందకి పైల్స్ వేయడం జరిగింది. 18 అడుగుల కింద 150 x 150 అడుగుల నుంచి పైల్స్ కట్టి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ స్ట్రెంత్ ప్రకారంగా ఆ స్ట్రెంత్ని రికార్డ్ చేసి దాదాపు 40-50 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ అంతా మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఐరన్ అంతా కూడా పైకెక్కిద్ది. రింగులు వేసేసి ఈ విగ్రహాన్ని అన్నింటినీ కూడా మార్చి 13వ తారీఖుకి కంప్లీట్ చేసి మాకు అప్పచెప్తారు. అక్కడ పాదాలు కనిపిస్తున్నాయి, పొట్టి శ్రీరాములు గారి పాదాలు మాత్రం పైకి ఎక్కినాయి. ఇక టైం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. మీరు చెప్పిన డేట్ ప్రకారం చూస్తే 10 రోజులే ఉంది. సో ఇవన్నీ పైకి ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతున్న టైం 100% అండి. ఇక్కడ ఏంటంటే సింపుల్ మెకానిజం, అంటే పని మనకి అలవాటు లేదు కాబట్టి చాలా ఎక్కువ పని అన్నట్టు ఉంటుంది. కానీ విగ్రహావిష్కరణ మార్చి 16 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేస్తాం. అందులో నో డౌట్. అందులో భాగంగా మీరు చూసారు పాదాలు పైకి ఎక్కి స్ట్రక్చర్ వెల్డింగ్ చేస్తున్నారు. ఈ స్ట్రక్చర్ వెల్డింగ్ లోపల రింగ్ పార్ట్ నడుస్తుంది. ఫస్ట్ పార్ట్కి ప్రతి పార్ట్ ఇదొక ముక్క, అదొక ముక్క, పైన ఉన్నది ఒక ముక్క, ఇంకొక 3 ముక్కలు ఉన్నాయి అన్నమాట. ఈ 6 ముక్కలు మొత్తం విగ్రహం 6 ముక్కల కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక ముక్క ఎక్కుతుంది, ఒక ముక్కకు సంబంధించి వెల్డింగ్ నడుస్తుంది. సో 6 రోజుల్లో 6 ముక్కలు కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో డే అండ్ నైట్ పని నడుస్తూ ఉంది. సో ముందు నుంచి చేసుకున్న ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే టైం నడుస్తూ ఉంది. మీ అందరికీ తెలిసి ఏదైనా ఇనాగ్రేషన్ ఉంటే ముందు రోజు రాత్రి కూడా పనులు నడుస్తాయి. ఇది సర్వసాధారణం. సో మనకి మార్చి 16వ తారీఖు ఇనాగ్రేషన్ కి అన్ని రకాలుగా సిద్ధం చేస్తా ఉన్నాం. ప్రజల కోరిక మేరకు పొట్టి శ్రీరాములు గారి అభిమానుల కోసం ఈ స్మృతివనాన్ని, ఈ విగ్రహాన్ని ట్రస్ట్ చేపడతా ఉంది. ఓకే, ఇంకొకటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విషయంలో మీరు ఏదో ఒక కొత్త క్యాలిక్యులేషన్ ఉపయోగించారు. ఇంచులుగా అందరు వాటా రావాలి. సో ఏంటి రెస్పాన్స్ ఎలా వచ్చింది, మీకు రిజల్ట్స్ ఎలా వచ్చింది? చాలా బాగుందండి. మాక్సిమం అన్ని రకాల కూడా అంగుళాలకి పబ్లిక్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాన్ని ఏం చేసామంటే అండి, ఎందుకు అంగుళం అని అంటే మనం రెఫరెన్స్ తీసుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని తయారు చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అంటే ఒక దేశాన్ని, రాజ్యాల్ని సమైక్యత చేసిన వ్యక్తి. అటువంటి సమైక్యత చేసిన వ్యక్తి విగ్రహం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేశ ప్రభుత్వం కావచ్చు, ఓ 10 నిమిషాల పని ఎవరో ఒకరికి చెప్తే ఆ విగ్రహాన్ని స్పాన్సర్ చేసి చేయొచ్చు. కానీ ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని ఇంటికి ఎంతో కొంత ఇనుము ఇవ్వండి అని ఒక డ్రైవ్ చేశారు. అంటే ఆ ఇనుము ఇవ్వకపోతే పని అవ్వదని కాదు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి, ఒక ఎమోషన్ బాండింగ్ క్రియేట్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో. అలాగే అమరావతి ప్రారంభించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఇటుక ఇవ్వండి అని పిలిపించారు. సో అలా మీరు మొన్న అయోధ్య రామ మందిరం చూసుకున్నట్టయితే ప్రతి ఇంటి నుంచి డొనేషన్ ఇవ్వండి అని అడిగారు. సో అటువంటి ఎమోషన్ ని క్రియేట్ చేయడానికి, అటాచ్మెంట్ ని క్రియేట్ చేయడానికి మనం విగ్రహానికి అంగుళానికి ఒక యూనిట్ పగా తీసుకొని ఒక అంగుళానికి మనం 5,116 తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,116 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్లే తప్ప క్యాష్ ఎక్కడా తీసుకోవట్లేదు. సో మీరు ఆన్లైన్ కనుక మీరు చూసినట్టయితే వెబ్సైట్లోకి వెళ్ళి డొనేట్ బటన్ నొక్కితే మీ వివరాలు ఇంక్లూడింగ్ పాన్ కార్డు అడుగుతుంది, లేదా ఆధార్ కార్డు అడుగుతుంది. మీరు ఇచ్చిన వివరాలు పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ కొట్టినట్టయితే అది ఆటోమేటిక్గా ఈ జనరేటెడ్ వాట్సాప్ రసీదు కూడా మీ నెంబర్తో మీ వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తా అనమాట. సో టోటల్ టెక్నాలజీ ఫుల్ ట్రాన్స్పరెన్స్. ఎవరు డొనేషన్ ఇచ్చారో కూడా వెబ్సైట్లో వాళ్ళ పేర్లు కనబడతాయి. ఖర్చు ఏంటి అనేది ప్రతి 3 నెలలకి ఆడిటింగ్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. సో ప్రతిదీ కూడా ఎందుకనంటే 10 మంది నమ్మకాన్ని కూడగొట్టుకునే ట్రస్ట్ ఇది, 10 మందికి ఉపయోగపడటానికి చేసే ట్రస్ట్ ఇది. దీనిలో పారదర్శకత ఉంటేనే బాగుంటది అనేది ఉద్దేశం. దానికోసం మేము అందరం కలిసి పనిచేస్తున్నామని తెలియజేస్తాం. రైట్, మీ డెడ్ లైన్స్ రీచ్ అవుతారని కాన్ఫిడెన్స్ మీకైతే ఉంది. 100% రీచ్ అవుతాం. థ్యాంక్ యూ రాకేష్ గారు అందించినందుకు సమాచారం. ఇది సంకల్ప సిద్ధి అంటారు, అలానే ఆశయ శుద్ధి అంటారు. ఇవి రెండు సాధించాలంటే కనుక ఎంతో బలమైనటువంటి ఆత్మ నిబ్బరం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆత్మ నిబ్బరతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి ఈ రోజు తెలుగు వారికి ఒక సొంత రాష్ట్రాన్ని సృష్టించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక ఘనమైనటువంటి నివాళిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అనుకున్న డెడ్ లైన్ ప్రకారమే విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని డూని రాకేష్ గారు ధీమాగా చెప్తున్నారు. ఇది స్పెషల్ రిపోర్ట్. కీప్ వాచింగ్.